తర్వాత ఇంకా మనకి దేశమాత అనే వార్తాపత్రిక వస్తుంది. నెక్స్ట్ దేశమాత అనే వార్తాపత్రిక రాజమండ్రి తీసుకొస్తారు. ఎక్కడంటే రాజమండ్రి. సో రాజమండ్రి ప్రాంతం తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారంటే ఈ దేశమాత అనే వార్తాపత్రికని చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తీసుకొస్తారు. సో దేశమాత అనే వార్తాపత్రిక ఎవరు తీసుకొచ్చారంటే రాజమండ్రిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తీసుకొస్తారు. సో ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వచ్చేసి మొదటి తెలుగు జాతీయ కవి. సో తెలుగు ప్రాంతం నుంచి ఉన్నటువంటి జాతీయ కవి. సో మొట్టమొదటి జాతీయ కవి వచ్చేసి ఈయన అనమాట. సో తెలుగు జాతీయ గీతం కూడా రాస్తాడు. హిందువులారా ఎన్నాళ్ళీగతి అని తెలుగు జాతీయ గీతం. సో తెలుగు జాతీయ గీతం ఏంటి? హిందువులారా ఎన్నాళ్ళీగతి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, హిందువులారా ఎన్నాళ్ళీగతి అని చెప్పేసి ఒక జాతీయ గీతం రాస్తారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సో ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి ఈ తెలుగు జాతీయ గీతం వచ్చేసి హిందువులారా ఎన్నాళ్ళీగతి. అలానే మొదటి తెలుగు జాతీయ కవి వచ్చేసి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. అలానే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఇదే టైంలో సో మనకి భరతఖండంబు ఆ చక్కటి పాడియావు అనే ఒక పద్యం కూడా రాస్తారు. భరతఖండంబు చక్కటి పాడియావు లేగదుడలు అని చెప్పేసి ఒకటి రాస్తారనమాట. దాన్ని వాళ్ళొక మేనకోడలో దువ్వూరి సుబ్బమ్మ పాడి గాంధీ దగ్గర నుంచి ఒక దేశ బాంధవమైన బిరుదు పొందుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అర్థమైందా? కాబట్టి ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు స్వదేశీ ఉద్యమం టైంలో దేశమాత అనే వార్తాపత్రికను తీసుకొస్తారు. నెక్స్ట్ ఆంధ్రకేసరి. నెక్స్ట్ వార్తాపత్రిక వచ్చేసి ఆంధ్రకేసరి. సో ఆంధ్రకేసరిని టంగుటూరి ప్రకాశం పంతులు పిలుస్తారు, కానీ అది బిరుదు. ఇక్కడ వార్తాపత్రిక ఇది కూడా మనకి రాజమండ్రి తీసుకొస్తారు. రాజమండ్రి. సో రాజమండ్రిలో ఆంధ్రకేసరి అని చెప్పేసి ఒక వార్తాపత్రిక తీసుకొస్తారు. దీన్ని ఎవరు తీసుకొస్తారంటే చిలూరి వీరభద్రరావు. సో చిలూరి వీరభద్రరావు తీసుకొస్తారు. సో ఆంధ్రకేసరి అని చెప్పేసి రాజమండ్రిలో చిలూరి వీరభద్రరావు అనే పర్సను. సో అర్థమైందా? సో ఈ చిలూరి వీరభద్రరావు అనే పర్సన్ తీసుకొస్తారు. వీరభద్రరావు ఈ ఆంధ్రకేసరి ఒక వార్తాపత్రిక తీసుకొస్తారు. ఈ వార్తాపత్రికలన్నీ కూడా స్వదేశీ ఉద్యమాన్ని చాలా పెద్ద మొత్తంలో తీసుకెళ్తాయి. చాలా పెద్ద మొత్తంలో ఈ ఉద్యమాన్ని అయితే ఇవి తీసుకెళ్తాయి అనమాట. సో అర్థమైందా? ఇలా తర్వాత నవయుగ. సో నవయుగ అని చెప్పేసి ఇంకో వార్తాపత్రిక ఉంటుంది. నవయుగ అని చెప్పేసి ఆ చిల్లరిగే శ్రీనివాసరావు. సో చిల్లరిగే శ్రీనివాసరావు తీసుకొస్తారు. నవయుగ అనే వార్తాపత్రిక ఎవరు తీసుకొచ్చారంటే చిల్లరిగే శ్రీనివాసరావు తీసుకొస్తారు. అంటే ఇక్కడ మనం చెప్పుకునే ఈ వార్తాపత్రికలు మొత్తం కూడా మనం చెప్పుకునే కృష్ణా పత్రిక, స్వరాజ్య పత్రిక, ఈ యొక్క దేశమాత పత్రిక, ఆంధ్రకేసరి పత్రిక, నవయుగ పత్రిక, ఇవన్నీ కూడా ఈ స్వదేశీ ఉద్యమాన్ని, వందే మాతరం ఉద్యమాన్ని స్ప్రెడ్ చేస్తాయి అనమాట. చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ చేస్తాయి. సో అర్థమైందా? ఈ విధంగా సో ఇలా తీసుకొస్తాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ నవయుగ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నవయుగ న్యూస్ పేపర్. ఈ నవయుగ న్యూస్ పేపర్ని బ్రిటిష్ ప్రభుత్వం మూసేస్తుంది అనమాట. ఈ నవయుగ న్యూస్ పేపర్ షట్ డౌన్ బై ది బ్రిటిష్. సో దీన్ని మూత వేస్తారు. సో మూతపడిపోతుంది. సో ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అణచివేస్తారు ఈ నవయుగ న్యూస్ పేపర్ని. సో వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి, ముద్రణ అనేది చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారని చెప్పేసి ఈ పత్రికని, నవయుగ పత్రికని బ్రిటిష్ ప్రభుత్వం అనేది మూసివేస్తుంది, కంప్లీట్గా షట్ డౌన్ చేస్తుంది. తర్వాత మునగాల రాజా, మనం చెప్పుకున్నాం కదా. సో మునగాల రాజా ఎవరు? మునగాల రాజా. అయితే ఈ టైంలో సో ఇప్పుడు జపాన్ అనేది రష్యాను ఓడిస్తుంది. ఈ టైంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఒకటో ప్రపంచ యుద్ధం. సో జపాన్ రష్యాను ఓడిస్తుంది, జపాన్ గెలుస్తుంది. సో మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం అనేది చాలా పవర్ఫుల్ అనమాట, అతిపెద్ద కంట్రీ. ఇది రష్యాని కూడా ఓడిస్తుంది మొదటి ప్రపంచ యుద్ధంలో. రష్యాని ఓడించిన తర్వాత జపాన్ని ఇన్స్పైర్గా తీసుకుంటారు. సో జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారు మన తెలుగు వాళ్ళు. సో ఆదర్శంగా తీసుకొని ఈ మునగాల రాజా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కుమారులు అనమాట, కొడుకులు. సో వాళ్ళ యొక్క కొడుకులు కుమారులు. సో వాళ్ళ యొక్క ఇద్దరు కుమారులు ఉంటారు. వాళ్ళిద్దరికి జపాను సైన్యాధికారుల పేర్లు పెడతాడు. సో మునగాల రాజా జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని, రష్యాను ఓడించిన జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కొడుకులు ఇద్దరికి కూడా జపాను సైనికాదుల పేర్లు, అంటే సైనిక అధికారులు అనమాట, జపాన్కి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్ పేర్లు అనేవి వాళ్ళ కొడుకులు పెడతాడు. సో వాళ్ళే వచ్చేసి టూగో అండ్ నోగి. సో వీళ్ళెవరంటే జపాన్ సైన్యాధికారుల పేర్లు, జపాన్ సైన్యాధికారులు అనమాట. వీళ్ళ పేర్లు వీళ్ళ కొడుకులు పెట్టుకుంటారు. సో అంటే చూడండి, అప్పట్లో జపాన్ దేశాన్ని అంత ఆదర్శంగా తీసుకున్నారు మన తెలుగు వాళ్ళు. జపాన్ రష్యా మీద గెలిచినటువంటి జపాన్ని అంత పెద్ద ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్ళ కొడుకులకే జపాను సైనికాధికారుల పేర్లు పెట్టుకున్నాడు. సో మునగాల రాజా వాళ్ళ కొడుకులు, ఇద్దరు కొడుకులకి
ఏమని పెట్టుకున్నాడు, టూగో నోగి అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నాడు. జపాన్ సైనిక అధికారుల పేర్లు పెట్టుకున్నాడు. ఓకేనా. తర్వాత ఇక్కడే జపనీయం అని చెప్పేసి ఇంకొకటి రాస్తారు, బుక్ రాస్తారు జపనీయం. ఎందుకంటే జపాన్ గెలిచిన తర్వాత చాలా ఆదర్శంగా తీసుకుంటారు. ఈ జపనీయం అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారంటే శ్రీరామ్ వీరబ్రహ్మం అనే వ్యక్తి రాస్తారు. శ్రీరామ్ వీరబ్రహ్మం అనే వ్యక్తి జపనీయం అని చెప్పేసి ఒక బుక్ రాస్తారు. ఎందుకంటే జపాన్ రష్యాను ఓడించింది మొదటి ప్రపంచ యుద్ధంలో. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, సో మొదటి ప్రపంచ యుద్ధం, సో ఈ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే టైంలో ఓడిస్తుంది అనమాట. జపాన్ అనేది రష్యాను ఓడిస్తుంది ఒక యుద్ధంలో. సో అక్కడి నుంచి వీళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని సో జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి జపనీయం అనే ఒక పుస్తకం రాస్తారు. ఎవరు రాస్తారంటే శ్రీరామ్ వీరబ్రహ్మం. అలానే ఇంకో బుక్ వచ్చేసి ఏంటంటే జపాన్ చరిత్ర. సో ఇంకో పుస్తకం వచ్చేసి జపాన్ చరిత్ర. సో జపనీయం వేరు, జపాన్ చరిత్ర వేరు. సో జపాన్ చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారంటే ఆదిపూడి సోమనాథరావు రాస్తారు. సో జపాన్ చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారంటే ఆదిపూడి సోమనాథరావు. జపనీయం అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారంటే శ్రీరామ్ వీరబ్రహ్మం. అయితే ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి ఆదిపూడి సోమనాథరావు రాసినటువంటి ఈ జపాన్ చరిత్రని మునగాల రాజాకి అంకితం ఇస్తారు. సో మునగాల రాజాకి, సో ఎవరికి అంకితం ఇచ్చారంటే మునగాల రాజాకి అంకితం ఇస్తారు. సో ఇలా జపాన్ని చాలా పెద్ద మొత్తంలో మన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడైతే రష్యాని జపాన్ ఓడించిందో, సో రష్యా ఎంత పెద్ద దేశం అప్పుడు, యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, సోవియట్ యూనియన్ పెద్ద దేశం, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అంతా కలిసి ఉంటాయి అప్పుడు. సో ఎప్పుడైతే రష్యాని ఓడించిందో జపాన్ని మన వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఈ స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తారు. సో అందులో ప్రధానంగా మునగాల రాజా వాళ్ళ కొడుకులకి జపాన్ సైనిక అధికారుల పేర్లు పెట్టుకుంటాడు. సో టూగో నోగి అని. అలానే జపనీయం అని చెప్పేసి శ్రీరామ్ వీరబ్రహ్మ ఒక బుక్ రాస్తారు. అలానే జపాన్ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని ఆదిపూడి సోమనాథరావు రాసి దాన్ని మునగాల రాజా గారికి అంకితం ఇస్తారు. అర్థమైందా. తర్వాత మనకి 1907లో బాలభారతి సమితి అని చెప్పేసి ఒక సంఘం తీసుకొస్తారు. సో బాలభారతి సమితి తీసుకొస్తారు. సో ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే రాజమండ్రి. సో ఇవన్నీ ఎందుకంటే ఈ వందే మాతరం ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం. సో వందే మాతరం ఉద్యమం అనేది చాలా పెద్ద మొత్తంలో చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 1907లో బాలభారతి సమితి అనేది తీసుకొస్తారు. సో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్ అనేది రష్యాను ఓడిస్తుంది. సో అది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి టైంలో వీళ్ళు ఇన్స్పైర్గా తీసుకుంటారు జపాన్ని. తీసుకొని జపనీయం అని చెప్పేసి ఒక బుక్ రాస్తారు, జపాన్ చరిత్ర అని చెప్పేసి ఒకటి రాస్తారు. జపాన్ యొక్క సైనికాధికారుల పేర్లే పెట్టుకుంటారు. మునగాల రాజా పెద్ద రాజు ఆయన, వాళ్ళకి కొడుకు పేరు పెట్టుకుంటారు. సో అర్థమైందా. సో ఈ విధంగా కాబట్టి ఇలా ఈ ఉద్యమాన్ని స్వదేశీ వందే మాతరం ఉద్యమాన్ని మన వాళ్ళు అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో అర్థమైందా ఇంతవరకు. సో నెక్స్ట్ ఇంకా చూస్తే స్వదేశీ ఉద్యమానికి సంబంధించి నెక్స్ట్ బాలభారతి సమితి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రాజమండ్రిలో తీసుకొచ్చారు. సో ఈ బాలభారతి సమితి అనేది ఎక్కడ తీసుకొచ్చారంటే రాజమండ్రిలో బాలభారతి సమితి అంతా తీసుకొచ్చారు. ఇందులో ప్రధానమైన వ్యక్తులు సో ఎవరున్నారు, ఈ బాలభారతి సమితిలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే ఒకరు వచ్చేసి గంటి లక్ష్మణ, నెక్స్ట్ టంగుటూరి శ్రీరాములు, నెక్స్ట్ వచ్చేసి కంచుమర్తి రామచంద్ర శాస్త్రి. సో నెక్స్ట్ చివరిగా చిలుకూరి వీరభద్రరావు. సో వీళ్ళందరూ కూడా ప్రధానమైన వ్యక్తులు. అంటే ఈ రాజమండ్రిలో తీసుకొచ్చినటువంటి ఈ బాలభారతి సంఘానికి ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే సో గంటి లక్ష్మణ, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్ర శాస్త్రి, ఆయన చిలుకూరి వీరభద్రరావు. సో టంగుటూరి శ్రీరాములు వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క బ్రదర్ అనమాట, ఆయన యొక్క సోదరుడు. టంగుటూరి శ్రీరాములు వాజ్ ఏ బ్రదర్ ఆఫ్ టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క బ్రదర్ అనమాట. సో ఇట్లా అనమాట. ఈ విధంగా ఇటువంటి వ్యక్తులనే వాళ్ళు స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటారు. ఈ బాలభారతి సమితిలో వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు అనమాట. స్వదేశీ ఉద్యమంలో మన ఆంధ్ర ప్రాంతం నుంచి వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ సమితి, బాలభారతి సమితిలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. సో ఎక్కడ ఉంది బాలభారతి సమితి అంటే ఈ రాజమండ్రిలో ఎప్పుడు తీసుకొచ్చారంటే 1907లో. సో 1907లో ఈ బాలభారతి సమితిని స్థాపించి అందులో ప్రధానమైన వ్యక్తులు వీళ్ళంతా ఉండి ప్రజలందరినీ కూడా వందే మాతరం ఉద్యమం వైపు తీసుకెళ్తారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బిపిన్ చంద్రపాల్ విజిట్ టు ఆంధ్ర. అంటే మామూలుగా ఇందాక ఏం చెప్పాను, స్వదేశీ ఉద్యమాన్ని ముగ్గురు వ్యక్తులు చాలా బలపరుస్తారు. వాళ్ళే లాల్ బాల్ పాల్, అంటే లాల్ లజపతి రాయి, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్.
సో అందులో ఒక వ్యక్తి అయినటువంటి వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాతే బ్రిటిష్ ప్రభుత్వం అలజడి మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారి భారతీయులకు భయపడతారు. సో మనల్ని ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళు పెద్ద మొత్తంలో ఉద్యమిస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో స్వదేశీ ఉద్యమానికి ముందు పెద్ద ఉద్యమాలు మనకు కనిపించవు, కానీ ఇది మాత్రం బ్రిటిష్ వాళ్ళకి 1857 రివోల్ట్ తర్వాత అతిపెద్ద ఉద్యమం అనమాట స్వదేశీ ఉద్యమం. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు, ఈ త్రిమూర్తులు ఎవరంటే లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాలు బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక అలజడి అనేది సృష్టిస్తారు. సో అందులో ఒక వ్యక్తి అయినటువంటి బిపిన్ చంద్రపాలు మన ఆంధ్రాకు వస్తారు స్వదేశీ ఉద్యమం అనేది స్ప్రెడ్ చేయడం కోసం. సో ఆంధ్ర ప్రజల్లో ఒక ఆదర్శం తీసుకురావాలి. సో ఉద్యమం వైపు, స్వాతంత్రోద్యమం వైపు అని ఉసిగొల్పాలి, మన దేశం కోసం మనం పోరాడాలని చెప్పేసి మనకి ఇక్కడ వస్తారనమాట. ఎవరంటే బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వస్తారు. ఆంధ్ర సందర్శన, ఆంధ్ర పర్యటన. సో ఆంధ్ర ప్రాంతానికి బిపిన్ చంద్రపాల్ ఎప్పుడు వస్తారంటే 1907లో. సో 1907లో ఆంధ్ర ప్రాంతానికి వస్తాడు. సో ఆంధ్ర ప్రాంతానికి రావడమే కాకుండా ఈయన ఆంధ్రాలో విశాఖపట్నము, మచిలీపట్నము, రాజమండ్రి ఈ ప్రాంతాలన్నీ కూడా, కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతారు. సో విజయవాడ ఈ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడ సమావేశాలు పెట్టి ప్రజలందరినీ కూడా స్వదేశీ ఉద్యమం వైపు తీసుకొస్తారు. ఇంకా అంటే మన వాళ్ళు అలాంటి చేస్తున్నారు. సో పెద్ద నాయకుడు వచ్చారనుకోండి, ఇంకా ఇన్స్పైర్ అవుతారు కదా, ఇన్స్పైర్ అయ్యి ఉద్యమంలో ఇంకా పెద్ద మొత్తంలో జరుగుతుంది. సో అయితే ఎవరంటే ఈయన అతివాది, ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. అతివాది అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన మనం అంతం చేయాలి. అతివాదుల్లో ప్రముఖ వ్యక్తి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తిలక్. సో తిలక్, అలానే లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్తో వీళ్ళిద్దరితో కలిసి అనమాట. అందుకే వీళ్ళు ఏమంటారంటే లాల్ బాల్ పాల్ అంటారు. సో లాల్ బాల్ పాల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ కనిపించే వ్యక్తే బిపిన్ చంద్రపాల్. ఈయన బిపిన్ చంద్రపాల్. సో ఈయన ఆంధ్రాకి వస్తారనమాట, ఆంధ్ర ప్రాంతానికి వస్తారు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ అతివాదుల్లో వీళ్ళు ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు, బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్. సో ఇలా బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి స్వదేశీ ఉద్యమాన్ని బాగా తీసుకొస్తారు. అయితే ఈయన ఎవరి రిక్వెస్ట్ వల్ల వస్తారంటే ముట్నూరి కృష్ణారావు. సో ముట్నూరి కృష్ణారావు గారు రిక్వెస్ట్ చేస్తారు. సో కృష్ణా పత్రిక ద్వారా, ఏ పత్రిక? కృష్ణా పత్రిక. మనం ఏదో చెప్పుకున్నాం కదా, కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు, సో ముట్నూరి కృష్ణారావు. సో ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రికలో రాస్తారు, బిపిన్ చంద్రపాలు ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాలి, పర్యటన చేసి ఉద్యమాన్ని ఇంకా పెద్ద మొత్తంలో తీసుకెళ్ళాలి, మాకు ఒక పెద్ద నాయకుడు అవసరం ఉందని చెప్పేసి ముట్నూరి కృష్ణారావు గారు ఆ పత్రికలో వేస్తారు. ఆ పత్రికలో వేసిన తర్వాత దాన్ని బిపిన్ చంద్రపాల్ చదువుతారు. బిపిన్ చంద్రపాల్ చదివి, ఓకే ఇలా మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు, మనం వెళ్తే ఇంకా చాలా ఆదర్శంగా ఫీల్ అవుతారు, సో మనం వెళ్ళి ఆ ఉద్యమంలో పాల్గొని పెద్ద మొత్తంలో తీసుకురావాలి, సభలు పెట్టని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ ఆలోచించి ఆయన యొక్క అభ్యర్థులని స్వీకరించి ఆంధ్ర ప్రాంతానికి వస్తాడనమాట. కాబట్టి బిపిన్ చంద్రపాలు ఆంధ్ర ప్రాంతానికి రావడానికి ఎవరు మెయిన్గా రిక్వెస్ట్ చేశారంటే ముట్నూరి కృష్ణారావు. ఏ పత్రిక ద్వారా అంటే కృష్ణా పత్రిక ద్వారా చెప్తారనమాట. ఆయన మొట్టమొదటిసారి రావడము విజయనగరం వస్తారు ఫస్ట్ విజయనగరం. సో విజయనగరం వస్తారు, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తారు. సో విశాఖపట్నం, సో మొట్టమొదటి సమావేశం విజయనగరంలో జరుగుతుంది, తర్వాత విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖపట్నం విజయనగరంలో జరుగుతుంది. పెద్దగా ఏమి రెస్పాన్స్ ఉండదు. సో పెద్దగా రెస్పాన్స్ అనేది కనిపించదు. స్వాతంత్రోద్యమం వైపు ప్రజలు పెద్దగా రారనమాట. ఆయనకు ఉపన్యాసాలు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి బిపిన్ చంద్రపాలు ఆంధ్రాకి రాగానే మొట్టమొదటి సమావేశం విజయనగరంలో పెడతారు, తర్వాత విశాఖపట్నం ఈ ఏరియాలో పెడతారనమాట. అయితే అక్కడ పెద్దగా రెస్పాన్స్ ఉండదు, స్పందన, ప్రజల నుంచి ఎటువంటి స్పందన అనేది ఉండదు. బిపిన్ చంద్రపాలు వచ్చిన తర్వాత కూడా, బిపిన్ చంద్రపాలు ఆంధ్రాకి వచ్చి విశాఖపట్నంలో సమావేశం పెట్టిన తర్వాత కూడా ఎటువంటి స్పందన అనేది ఉండదన్నమాట. పెద్ద స్పందన కనిపించింది అక్కడ. తర్వాత ఇక్కడ విశాఖపట్నం నుంచి ఆయన డైరెక్ట్ కాకినాడ వస్తారు. సో విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా కాకినాడ అయితే వస్తాడనమాట. విశాఖపట్నం నుంచి కాకినాడ వస్తారు. సో కాకినాడలో వేదాంత మీద స్పీచ్ ఇస్తారు. వేదాంత అంటే హిందూ మతానికి సంబంధించి, సో వేదాంత అంటే మతానికి సంబంధించి, సో మతానికి సంబంధించిన విషయాలు. అలానే నెక్స్ట్ స్వరాజ్యం, అంటే మనం స్వరాజ్యం స్థాపించాలి, స్వరాజ్యం కావాలి మనకి, స్వరాజ్యం అనేది కావాలని చెప్పేసి పూర్ణయ్య అనే పర్సన్, సో పూర్ణయ్య అనే వ్యక్తి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు. విత్ ది హెల్ప్ ఆఫ్ పూర్ణయ్య. అంటే ఈ పూర్ణయ్య అనే వ్యక్తి ఈయనకు ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎక్కడ? కాకినాడలో. గుర్తుపెట్టుకోవాలి, లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడ. సో కాకినాడ ప్రాంతంలో ఆయన యొక్క స్పీచ్ని స్ప్రెడ్ చేసేది ఎవరంటే పూర్ణయ్య అనమాట. పూర్ణయ్య సహాయంతో ఇక్కడ స్పీచ్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ కొంచెం రెస్పాన్స్ వస్తుంది, కాకినాడ ప్రాంతంలో కొంచెం రెస్పాన్స్ అనేది వస్తుంది. బిపిన్ చంద్రపాలు ఆంధ్రాలో విశాఖపట్నం విజయనగరంలో ఇచ్చిన స్పీచ్లకి పెద్దగా స్పందన ఉండదు.
కానీ కాకినాడ వచ్చిన తర్వాత, విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చిన తర్వాత వచ్చిన సభల్లో, ఈ సమావేశాల్లో కొంచెం స్పీచ్ అనేది బాగా వస్తారు, అంటే స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. బాగా కొంచెం స్పందన అనేది వస్తుంది, మిశ్రమ స్పందన. కొంతమంది స్వాతంత్రోద్యమం వైపు వస్తారు. తర్వాత ఎక్కడి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి వస్తాడు. ఇక్కడ ఇది పెద్ద సభ అనమాట. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటన. సో రాజమండ్రి పర్యటన చాలా పెద్దది. ఇక్కడికి వస్తారు. దీన్ని ఎవరంటే బాలభారతి సమితి. సో మనం ఏదో చెప్పుకోవాలి, రాజమండ్రిలో ఉన్నటువంటి బాలభారతి సమితి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. సో బాలభారతి సమితి వాళ్ళు నిర్వహించింది నిర్వాహకులు ఎవరంటే బాలభారతి సమితి, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఏది రాజమండ్రికి వచ్చే సమావేశాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరంటే బాలభారతి సమితి అనమాట. సో ఇక్కడ ఈయన ఏం చేస్తారంటే ఇనాగ్రేటెడ్ గోదావరి స్వదేశీ స్టోర్స్ ఆఫ్ కరణం గుండేశ్వరరావు. ఇక్కడ గోదావరి, సో స్వదేశీ ఉద్యమానికి సంబంధించినటువంటి గోదావరి స్వదేశీ స్టోర్స్ అనమాట. స్టోర్స్ అంటే షాపులు. అంటే ఈ స్వదేశీ ఉద్యమంలో మెయిన్ థీమ్ ఏంటంటే ఒకటి బహిష్కరణ. సో బహిష్కరణ అనేది స్వదేశీ ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం. సో దీని అర్థం ఏంటి? విదేశీ వస్తువులు. సో విదేశీ వస్తువులు మొత్తం కూడా బహిష్కరించాలి, స్వదేశీ వస్తువులు ప్రోత్సహించాలి. ఇదే స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులు ప్రోత్సహించాలి. అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్తోనే ఇక్కడ ఏం జరుగుతుందంటే గోదావరి స్వదేశీ స్టోర్స్ అని చెప్పేసి ఒక ఆయన తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తారంటే కరణం గుండేశ్వరరావు. సో కరణం గుండేశ్వరరావు తీసుకొస్తాడు. ఈ కరణం గుండేశ్వరరావు తీసుకొచ్చిన స్వదేశీ స్టోర్స్ని బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ దీన్ని ప్రారంభిస్తాడనమాట. సో ప్రారంభించింది ఎవరంటే ప్రారంభించింది గోదావరి స్వదేశీ స్టోర్స్ని కరణం గుండేశ్వరరావు తీసుకొచ్చినటువంటి ఈ గోదావరి స్వదేశీ స్టోర్స్ని ఎవరో ప్రారంభించారంటే బిపిన్ చంద్రపాల్. సో రాజమండ్రికి వచ్చిన తర్వాత ఆయన ఈ స్టోర్స్ని ప్రారంభిస్తారు. సో ప్రారంభించి ఇక్కడ నుంచి స్వదేశీ వస్త్రాలు, స్వదేశీ వస్తువులు తయారు చేయాలని చెప్పేసి మొదలు పెడతారు. తర్వాత ఎస్టాబ్లిష్ నేషనల్ స్కూల్. సో జాతీయ పాఠశాల కూడా ప్రారంభిస్తారు ఇక్కడ. సో జాతీయ పాఠశాల. సో ఈయన రాజమండ్రి వచ్చిన తర్వాత ఒక జాతీయ పాఠశాలను కూడా స్థాపిస్తారు. ఇది దేని కింద పనిచేస్తారంటే నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ ది బెంగాల్ అన్నమాట. సో బెంగాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్, బెంగాల్లో ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ కింద ఇది పనిచేస్తుంది. జాతీయ పాఠశాల అనేది ఉంటుంది, దానికి అనుబంధ సంస్థగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు మొదలు పెడతారంటే ప్రారంభించేది బిపిన్ చంద్రపాల్. సో ఆయన కాకినాడ దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మొదలు పెడతారు సో రాజమండ్రిలో. అయితే ఇక్కడ ఆయన స్పీచ్ ఇస్తాడు. సో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తాడు ఆయన ఉపన్యాసాలు. సో ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇస్తే మనకు అర్థం కాదు కదా, మన ఆంధ్ర ప్రజలకు ఇంగ్లీష్ అర్థం కాదు. కాబట్టి ఆయనకు ఉపన్యాసాలు తెలుగులో అనువదించేది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. మనం చెప్పుకున్నాం కదా తెలుగులో మొట్టమొదటి జాతీయ కవి అని చెప్పేసి. సో మొట్టమొదటి తెలుగు జాతీయ కవి. సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు బిపిన్ చంద్రపాల్ యొక్క ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం. సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు బిపిన్ చంద్రపాల్ యొక్క స్పీచ్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, అంటే ఆంగ్లం నుంచి ఇంగ్లీష్, సో ఆంగ్లంలో ఇచ్చినటువంటి ఈ స్పీచ్ల్ని తెలుగులోకి అనువదిస్తారు. తెలుగు భాషలోకి అనువదించి అందరికీ తెలియపరుస్తారు అనమాట. సో అందరికీ తెలిసేలా చేస్తారు. సో అర్థమైందా? కాబట్టి రాజమండ్రి పర్యటన అనేది చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ఫుల్ అవుతుంది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో విశాఖపట్నం, విజయనగరంలో పెద్దగా స్పందన కనిపించదు. కాకినాడలో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కానీ రాజమండ్రిలో మాత్రం చాలా పెద్ద మొత్తంలో స్పందన కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అందరూ కూడా బాగా ఇన్స్పైర్ అవుతారు. బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాలు విని పెద్ద మొత్తంలో ఇన్స్పైర్ అవుతారు. సో అర్థమైందా ఇంతవరకు? సో కాబట్టి ఈ స్పీచ్లు బిపిన్ చంద్రపాల్ యొక్క ఇంగ్లీష్ స్పీచ్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఆయన యొక్క ఆంగ్ల ఉపన్యాసాలను స్ప్రెడ్ చేస్తారు. ఆడ ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులో అనువదించి ప్రజలకి చేరవేస్తారు. దాని ద్వారా స్వాతంత్రోద్యమం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ప్రజలకి. స్వదేశీ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, బెంగాల్ విభజన ఎందుకు చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, ఎలా మన సంపదని కొల్లగొట్టారు, ఇవన్నీ కూడా బిపిన్ చంద్రపాల్ చెప్తారు, ఆంధ్ర ప్రజలకు చెప్తారు ఇంగ్లీష్లో. దాన్ని లక్ష్మీనరసింహం గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా ప్రజలకి, మారుమూల ప్రాంతంలో రైతులకి అందరికీ అర్థమయ్యేలాగా, అంటే చదువుకోని వ్యక్తులకు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈయన తెలుగులో అనువదించి భారతదేశానికి స్వాతంత్రం అనేది ఎంత అవసరమో, సో మనందరికీ స్వాతంత్రం ఇమీడియట్గా కావాలని చెప్పేసి ఈ స్వాతంత్రం వైపు తీసుకొస్తారు. కాబట్టి మన భారతదేశానికి
జరిగినటువంటి ఈ స్వాతంత్రోద్యమంలో, భారతదేశంలో జరిగే స్వాతంత్రోద్యమంలో బిపిన్ చంద్రపాల్ ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతానికి వస్తారో ఈ ఆంధ్ర ప్రాంతంలో జరిగే వందే మాతరం ఉద్యమం అనేది పెద్ద మొత్తానికి వెళ్తుంది, అత్యున్నతమైన స్థాయికి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడి నుంచి చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రాలో స్వదేశీ మూమెంట్ అనేది జరుగుతుంది. సో అర్థమైందా? ఇలా ఈయన రాజమండ్రికి వస్తారనమాట. సో రాజమండ్రికి వచ్చి అక్కడి నుంచి సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక పద్యం కూడా వస్తుంది. సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం. చిలకమర్తి ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఆయన యొక్క స్పీచ్ని, ఇంగ్లీష్ స్పీచ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు కదా. ఈయన ఈ టైంలో ఒక పద్యం రాస్తారు, ఒక పాట రాస్తారు, ఒక గేయం. సో ఒక పెద్ద గేయం అనమాట ఈ టైంలో రాసేది. ఇదేంటంటే భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కటి పాడియావు అని చెప్పేసి ఒక పద్యం ఒక గేయం రాస్తారు. చాలా పెద్ద గేయం ఉంటుంది. ఈ గేయంతో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ గేయం అనేది దేశభక్తి గీతం అనమాట. అంటే ఆ గేయం ద్వారా, ఆ పాట ద్వారా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏదైనా కొల్లగొడుతున్నారని చెప్పేసి చెప్తారనమాట. సో ఆయన చెప్తారు, ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. సో భరతఖండంబు చక్కటి పాడియావు అని చెప్పేసి ఒక గేయం రాస్తారు. ఆ గేయంతో తెలుస్తుంది ప్రజలకి బ్రిటిష్ వాళ్ళు మన సంపదని ఎలా కొల్లగొడుతున్నారని చెప్పేసి. కాబట్టి దేశభక్తిని పెంచుతుంది, ప్రజల దేశభక్తిని పెంచి అందరినీ స్వాతంత్రోద్యమం వైపు, జాతీయోద్యమం వైపు తీసుకొస్తుంది. ఓకేనా? సో తర్వాత పాల్ ఇన్వైటెడ్ బై ది గాడిచర్ల అనవసరవాదుడు డయాసు. అంటే ఇక్కడ వేదిక మీదకి, సో రాజమండ్రిలో వేదిక మీదకి బిపిన్ చంద్రపాల్ని ఇన్వైట్ చేసింది ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో కాబట్టి పాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానించింది ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. వీళ్ళంతా ప్రముఖ వ్యక్తులు అనమాట, అప్పుడు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు. సో కాబట్టి రాజమండ్రిలో జరిగిన ఉపన్యాసం అనేది చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. ఇక్కడ వేదిక మీదకి ఆహ్వానించింది ఎవరు? పాల్ గారిని గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. అలానే ఆయన ఒక స్పీచ్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఇలా పెద్ద మొత్తంలో స్వదేశీ ఉద్యమం జరుగుతుంది. సో ఇటువంటి తరుణంలోనే పాల్ విజిట్ అనమాట. సో మళ్ళీ పాల్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, పాల్ విజిట్ విజయవాడ. సో ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. సో పాల్ గారు రాజమండ్రి నుంచి చూడండి, మొట్టమొదట పాల్ గారు ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం, అంటే విజయనగరం విశాఖపట్నంకి వచ్చారు. సో విశాఖపట్నంకి వచ్చారు. విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చారు? కాకినాడకు వచ్చారు. సో కాకినాడ నుంచి రాజమండ్రికి వస్తారు. సో రాజమండ్రి నుంచి ఇప్పుడు విజయవాడకు వస్తారు. ఇది బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో రాజమండ్రికి వచ్చిన తర్వాత రాజమండ్రి పర్యటన పెద్ద మొత్తంలో సక్సెస్ అవుతుంది. తర్వాత విజయవాడ వస్తారు. సో మళ్ళీ విజయవాడ పర్యటన జరుగుతుంది. విజయవాడలో ఇక్కడ మునగాల రాజా నిర్వహిస్తాడు సభ మొత్తం కూడా. సో మునగాల నిర్వహించడం కాకుండా ఈ మునగాల రాజా ఏం చేస్తారంటే నిర్వహణ అనమాట. ఈ విజయవాడ సభని నిర్వహించింది. సో నిర్వహించినప్పుడు మునగాల రాజా అంటే ఆయన పేరు వచ్చేసి కంప్లీట్ పేరు రాజా నాయిని వెంకట రంగారావు. సో మీకు మునగాల రాజా యొక్క అసలు పేరు వచ్చేసి వెంకట రంగారావు. సో రాజా నాయిని వెంకట రంగారావు. సో మునగాల రాజా యొక్క అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసి రాజా నాయిని వెంకట రంగారావు అనమాట. సో రాజా నాయిని వెంకట రంగారావు ఇది వచ్చేసి ఈయన యొక్క పూర్తి పేరు. ఎవరిది? సో పాల్ యొక్క పూర్తి పేరు అనమాట. మునగాల రాజా యొక్క పూర్తి పేరు. కాబట్టి ఇలా పాల్ గారు రాజమండ్రి తర్వాత ఎక్కడికి వస్తారంటే ఈ యొక్క విజయవాడ ప్రాంతానికి కూడా వస్తారు. సో విజయవాడ ప్రాంతానికి కూడా రావడం జరుగుతుంది. సో తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వస్తారు. సో ఇప్పుడు చివరిగా పాల్ గారు మన ఆంధ్రాలో పర్యటించిన ప్రాంతం వచ్చేసి మచిలీపట్నం. సో మచిలీపట్నం వస్తారు. ఇక్కడ ఎవరంటే హోస్ట్ చేసేది రామదాసు. సో రామదాసు నాయుడు సభ నిర్వహించేది ఎవరంటే మచిలీపట్నంలో రామదాసు నాయుడు, గుర్తుపెట్టుకోండి. సో విజయవాడ తర్వాత మచిలీపట్నంలో కూడా పాల్ గారు పర్యటిస్తారు, బిపిన్ చంద్ర గారు పర్యటిస్తారు. ఈ మచిలీపట్నంలో సభను నిర్వహించింది ఎవరంటే రామదాసు నాయుడు అనమాట. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఒక సంస్థ కూడా వస్తుంది మచిలీపట్నంలో. ఆ సంస్థ ఏంటంటే యంగ్మెన్స్ స్వరాజ్య సమితి. యంగ్మెన్స్ స్వరాజ్య సమితి అని చెప్పేసి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తారు. యంగ్మెన్స్ స్వరాజ్య సమితి అని చెప్పేసి ఒక పెద్ద సభను కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? మచిలీపట్నంలో. పాల్ గారు మచిలీపట్నం యొక్క పర్యటనలో ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత లేడీ ఫౌండేషన్ ఫర్ ది నేషనల్ కాలేజ్. సో ఇక్కడ ఒక నేషనల్ కాలేజ్ కూడా తీసుకొస్తారు. మచిలీపట్నంలో శంకుస్థాపన చేస్తారు. ఎవరు? పాల్ గారు. సో బిపిన్ చంద్ర పాల్ గారు ఒక జాతీయ కళాశాలకు కూడా శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది. సో పాల్ గారు ఇక్కడ చేస్తారు. ఈ కాలేజ్కి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరంటే కొంపెల్లి హనుమంతరావు. సో దీనికి మొదటి ప్రిన్సిపల్. సో ఈ కాలేజ్ స్థాపించిన తర్వాత మొదటి ప్రిన్సిపల్ ఎవరంటే
కొంపెల్లి. సో కొంపెల్లి హనుమంతరావు. సో కొంపెల్లి హనుమంతరావు ఈ సభకు వచ్చేసి ఆయన ఈ యొక్క కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉంటారు. సో మచిలీపట్నంలో పాల్ గారు వచ్చిన తర్వాత దాన్ని నిర్వహించేది, ఈ సభ నిర్వహించేది రామదాసు నాయుడు. అలానే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారు. ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ఏంటంటే యంగ్మెన్ స్వరాజ్య సమితి. అలానే ఇక్కడ ఒక నేషనల్ కాలేజ్కి, జాతీయ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. పాల్ గారు శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపన చేసినటువంటి కాలేజ్ వచ్చేసి దానికి ప్రిన్సిపల్ ఎవరంటే కొంపెల్లి హనుమంతరావు. సో కొంపెల్లి హనుమంతరావు ప్రిన్సిపల్గా ఉంటారు. సో అర్థమైందా? సో ఇలా అనమాట. ఇలా స్వదేశీ మూమెంట్ అనేది ఒక పెద్ద మొత్తంలో జరుగుతుంది. స్వదేశీ మూమెంట్ అనేది ఆంధ్ర ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్వదేశీ మూమెంట్ అనేది జరిగే టైంలో ఇక్కడ పాల్ గారు ఎక్కడ వచ్చారు? సో బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం వచ్చారు. సో మచిలీపట్నం దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక మద్రాసు వెళ్ళిపోతారు. మద్రాస్కి వెళ్ళిపోతారు. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రాంతాలు సందర్శించారు? విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, తర్వాత మచిలీపట్నం. ఈ ప్రాంతాలకి బిపిన్ చంద్రపాల్ పర్యటన చేసి ఆయన యొక్క ఉపన్యాసాలు ఇచ్చి స్వాతంత్రోద్యమం వైపు ఆంధ్ర ప్రజలు తీసుకెళ్తారు. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో సందర్శించిన జాతీయ నాయకుడు ఎవరంటే మొట్టమొదటి జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్. చాలా పెద్ద మొత్తంలో తీసుకొస్తాడు. గాంధీ కూడా వస్తారు, తర్వాత మహాత్మా గాంధీ గారు కూడా వస్తారు. అయితే బిపిన్ చంద్రపాల్ చాలా పెద్ద మొత్తంలో వందే మాతరం ఉద్యమాన్ని ఆయనకు ఉపన్యాసాలతో ఆంధ్ర ప్రజల్ని ఊగించి వాళ్ళు స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. సో అర్థమైందా? ఇలా ఆయన మచిలీపట్నం నుంచి మద్రాసు వెళ్ళిపోతారు. అయితే ఈ స్వదేశీ ఉద్యమంలోనే, ఆంధ్రలో జరిగే స్వదేశీ ఉద్యమంలోనే ఒక 4 సంఘటనలు జరుగుతాయి అన్నమాట. పెద్ద సంఘటనలు జరుగుతాయి. సో మనకి రాజమండ్రి ఘటన అని చెప్పేసి, తెనాలి బాంబు కేసు, తర్వాత మన కాకినాడ డొమ్మి కేసు అని చెప్పేసి ఇలా ఒక పెద్ద 4 సంఘటనలు అయితే జరుగుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనము ఆ సంఘటనలు ఏమున్నాయి, పెద్ద సంఘటనలు ఏమున్నాయి, తర్వాత మన ఆంధ్ర ప్రాంతంలో ఇంకా స్వాతంత్రోద్యమం ఎలా జరిగింది, జాతీయోద్యమం ఎలా జరిగింది అని చెప్పేసి, హోమ్ రూలింగ్ మూమెంట్స్, అనిబిసెంట్, తిలక్ గారి యొక్క హోమ్ రూలింగ్ మూమెంట్స్ అవన్నీ ఎలా జరిగాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.